గురుకు బాబా ఏటి మిడ్ నైట్ లో మమ్మల్ని పిలిచవా కొంప తీసి కతీర్న కాటరా మేడం నీకు గుర్తు వచ్చిందేట. ఊరే పోతే ఏట్రా నీ కామెడీ రా నేనంటే ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నాకు నిద్ర పట్టక మిమ్మల్ని పిలిచాను రా మాట్లాడుదామనే. గురుకు బాబా నువ్వు ఎప్పుడు యోగాలు గట్ట చేస్తావు కదేట, మరి ఎందుకు నిద్ర పట్టలేదు నీకు? ఊరే మనసులో ప్రశాంతత లేకపోతే నిద్ర ఎలాగ పడుతుందిరా? నువ్వు మరీ చెప్తావురా రుబ్బో. మనసుకు ప్రశాంతత లేదా గురుకు బాబా? ఏటైంది నీకు? ఏమైందని అడుగుతున్నా మెల్లగా నువ్వు పొట్టిన కొడక. కొండ కూడా చేసింది మామూలు పని ఏటే, వాడు చేసిన పనికే ఈ గురుకు బాబాకి మనశ్శాంతి లేదు, పంది బాబాకి మనశ్శాంతి లేదు, నాకు లేదు నీకే లేదు. అవునవును అదే కొద్దిగటే. ఊరే కోతే నాకు చెప్పకుండా మీరు ఏదో చేస్తున్నారా మొత్తానికి? ఆ కొండ కూడా ఎందుకు రా తేడా తేడాగా ఉంటాడా? గురుకు బాబా నీకు చెప్పకుండా నేను ఏదైనా చేసినట్టు ఎప్పుడైనా నీకు చెప్పే చేస్తాను నేను ఏదైనా ఉన్నా. గురుకు బాబా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొండ నా కొడుకు ఆడపెందు కోసమే మనందరినీ వదిలి వెళ్ళిపోండా, అది ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మరేటే అందరం కలిసి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, మా చేపలు పట్టుకుని పార్టీలు చేసుకునే. ఈ కొండ కూడా ఒక్కడో తేడాగా బిహేవ్ చేసేసరికి మొత్తం చెదిరిపోయే మెటోరు మూట. అబ్బాయిలో మీరు పందిపావని ఎలాగోగలా కూల్ చేయండి రా. ఏట్రా ఈ బాధ మనకే? గొడుగు బాబా ఈ కొండ నా కొడుకు ఆడబంది చుట్టూ అచ్చొచ్చి నాంపోతులా తిరుగుతుంటా ఉంటే పందిబాబు మండిపోతుంది. ఏదో ఒకరు చంపేతడు కొండ కొడిన పందిబాబా. ఊరే బుట్టడా ఆ కొండ కొడుకు ఎంత చెప్పినా గానీ తలకెక్కదు గానీ ఇక వదిలేయండి వాడి గురించి. ఊరే కోతే ఊరే రుబ్బా ఈ అడవిలో మనకంటూ కొంచెం గౌరవం ఉందంటే దానికి కారణము మనందరం కలిసికట్టుగా ఉంటామనేరా. ఊరికే పొట్టున కొడక కొండగడు అని చెప్పేసి ఎందుకురా వాడిని అలా గుర్తు చేసుకుంటావా? వాడు మారడు పేగడా. ఊరే కోతే మనం వీళ్ళకి ఒక్కొక్కరిని కోల్పోతే మనకి యూనిటీ ఉండదురా. వాడిని పిలవనరా, మనం మాట్లాడదాం మెల్లగా. ఒరే ముందు ఆ కొండగడిని పిలిచిన వాడు వస్త్రాన్ని కొంటారా మీరు? అసలు రాడా? కావాలంటే పిలిచి చూడండి. నువ్వు చెప్పు కొండగడిని పిలుద్దామా వద్దా? ఊరే రుబ్బు ఒక మెసేజ్ అయితే పెట్టరా ఇక్కడికి రమ్మనే లొకేషన్ కి. వస్తే వచ్చాడు లేదంటే లేదేగా. గురుగు బాబా వాడు రాకపోతే నువ్వు మళ్ళీ డిసప్పాయింట్ అయిపోక సరేనా? లేదు లేరా కోతే, వాడు రాకపోతే మనకేట వచ్చింది నొప్పే. నేనేం ఫీల్ అవ్వనులే. నీకు ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను నేను. నీకు యూట్యూబ్ లో ఒక రీల్ చూపిస్తున్నా. అమ్మని పొట్టును కూడా ఏవో డిఫరెంట్ అన్నీ చూస్తున్నట్టున్నావుగా రాత్రి పొట్టు నువ్వా? ఏటి ఇప్పుడు గొడుగు బాబును కూడా చెడగొడతావు నువ్వా? కోతిన కొడక నీకు నోటు దొరకదు బాగా ఎక్కువైపోతుందా? నీలాగా నేను ఏ పడితే చూడరా బాబా. గొడుగు బాబాకి ఇది పనికొచ్చే వీడియో ఇదే, అందుకే చూపిస్తున్నా. ఊరే రుబ్బు ఆ కోతిగారిని పక్కన పడే రావాడు మాటలనే వాడినా. నువ్వు ఎంతకి నాకు ఏడు చూపించాలనుకున్నావు ఒకసారి చూపించా. గొడుగు బాబా ఇదిగో చూపిస్తున్నా చూడు నువ్వు. పొట్టిన కొడక అందులో ఏముందంటరా గొడుగు బాబాకు చూపించడానికి? బాబు గొడుగు బాబా వంశం మొత్తం పోతారా ఇలాగైతే కప్పలు తినిస్తే మనుషులందరూ. కొరే బోటుడా నేను అన్వేషణకి పెద్ద ఫ్యాన్ రే. ప్రతిరోజు ఆయన వీడియోలు చూస్తున్నావు, భలే తిరుగుతుంటే దేశాలన్నీ ఉన్నావు మనకు చూపించడానికి. నువ్వు ఆయన ఎందుకు ఇలా చెప్తున్నావా? బాబు ఇప్పుడు అన్వేషణ ఎవడన్నారా బాబు? నువ్వు మరి ఉన్నరా కోతిన కొడక ఇంకా కాంట్రవర్సీ చేసేస్తావు నువ్వు. నీ అబ్బా పొట్టిన కొడక ఫ్యాన్స్ బే గెలుక్కుంటే ఏదేం చేస్తాం మేము. ఊరే ఊరే అబ్బాయిలో ఆపండ్రా మీరు కొట్టుకోవడమా. అన్వేషణ తిన్నది ఒకటే కప్ప అక్కడ, కానీ చూడ ఎన్ని కప్పలు వేయించి పెట్టారా. ఈ దుంపలు దాకా ఈ చైనా వాళ్ళు అన్ని తినేస్తానరా. గొడుగు బాబా మన దేశంలో ఉన్న కోళ్ళు మేకలు ఇవన్నీ అంతమైపోతాయి. ఇక నెక్స్ట్ నీ మీద పడతారు కప్పల మీద. నీ అబ్బా పొట్టిన కొడక రే కప్పలు కూడా అయిపోతే అప్పుడు మీ కుందేల మీద పడతారేంటారు జనాలా? ఏం మాట్లాడుతున్నారా నువ్వా? బాబా ఆల్రెడీ మా కుందేళ్ళు కూడా వేసుకుని తినేస్తున్నారా బాబా. ఒక్కొక్కరు చంపేసి ముక్కలు కోసి కూర వండుకొని తినేస్తున్నారు మమ్మల్ని. అందుకే మా జాతి తగ్గిపోతుంది రోజు రోజుకి. అయితే మేమే సేఫ్ అయితే మమ్మల్ని ఎవడో కొట్టుకొని తిండి అయితే. ఇదేటిదే ఒరే కోతే నువ్వు వీడియోలు చూడట్లేదేటే. కొంతమంది అడవిలో నివసించేవారు కూడా మీ కోతులు కూడా కాల్చుకొని తినేస్తాంట. ఇదేట్రా బాబు దీనమ్మ జీవితం మనకే పులుల నుంచే తర్వాత సింహాల నుంచే వీటి నుంచే ప్రమాదం ఉందనుకున్నా, కానీ మనుషుల నుంచి కూడా ప్రమాదమే ఉంది అయితే. ఒరే ఏది ఏమైనా మా జాతి కప్పలనే అన్నేసి కప్పల్ని వాళ్ళు వండుకొని తినిస్తే ఎలాగరా వీళ్ళు భూమి మీద కప్పలు గట్ట బతకొద్దేటే. గొడుగు బాబా మనందరం యూనిటీగా లేకపోతే మనల్ని కూడా ఎవరో ఒకరు పట్టుకుని వెళ్ళిపోతారా. కూర వండుకొని తినేస్తారు మంచి మసాలాలు తట్టించుకునే. నీ అబ్బా పొట్టును కూడా ఆ వీడియో ఎందుకు చూపించారు? ఇప్పుడు లేని పోని పెంట అంతా పెట్టావు. ఇప్పుడు భయం మళ్ళీ బాబు సమాజంలో జరుగుతుందని చూపించంటారా బాబా, దానికి నువ్వు తప్పంటవేటి నువ్వా? ఊరే రుబ్బా ఏది ఏమైనా వీళ్ళు లక్షల కప్పలను వండుకొని తినేసారు కాబట్టి మా జాతికి న్యాయం జరిగేలాగా ఏదో ఒకటి చెయ్యాలరా మేము. గురువు బాబా నీకు సంబంధించిన అందరి గురువులకి ఫోన్ చేస్తే కప్పలన్నీ ఒక దగ్గర చేరేలాగా చెయ్య, తర్వాత మనుషుల మీద తిరగబడండి మీరు వెళ్ళా. నీ ఎవరు పుట్టిన కొరక ఇలాంటి ఐడియాలు ఇవ్వరా నువ్వు? అప్పుడు కప్పలన్నింటినీ కలిపేసే ఒకటేసారి వేయించుకొని తినేస్తారు జనాల.
ఒరే ఏది ఏమైనా నేను గట్టిగా ఖండిస్తాను రా దీన్ని. ఎందుకంటే ఒక కప్ప నీళ్ళు తినిస్తే దానికంటూ ఒక పిల్లం ఉంటుంది, పిల్లలు ఉంటారా, వారందరూ ఎలా బతుకుతారా? వీళ్ళకి అర్థం కావట్లేదు మనుషులకే. నేను ఏకాకిలాగా ఒక్కడినే ఉండడం మంచిదైందిలే. నన్ను ఎవరైనా వచ్చి పట్టుకొని తినిస్తే ఏ గోళ ఉండదు, ఒక్కడినే కాబట్టి ప్రశాంతంగా చదిపోతా. నీ అబ్బా పొట్టును కూడా ఇప్పుడు నేను ఎవడు అడిగట్రా? ఒరే నువ్వు అసలు పండగడికే ఫోన్ చేసావో లేదురా? మెసేజ్ పెట్టాను రా బాబు, ఆడు వస్తానో రావడో నాకు తెలీదు. మెసేజ్ అయితే పెట్టాను ఇక్కడ రమ్మని. ఒరే రుబ్బో, ఒరే కోతే, ఒకవేళ కొండ కూడా ఇక్కడికి వస్తే మీరు కొంచెం సున్నితంగా మాట్లాడండి రా వాడితో. గురు బాబా, వాడు వచ్చిన తర్వాత వాడు ఎలా మాట్లాడుతాడో దాని మీద బేస్ అయి ఉంటది మేము ఎలాగ మాట్లాడాలనేది. ఒరే కోతే పోనీలేరా, వాడు చిన్నపిల్లడు అనుకుని వదిలేరా, వాడు తప్పు చేసినా కానీ. అడ్డంగా బలిసిన అడ్డగడిలాగా ఉంటాడా? వాడిని పట్టుకున్న చిన్నపిల్లడు అనుకో అంటున్నాడు కొడుకు బాబా. నువ్వు బుర్రగట్ట పోయిందే నీకు. వస్తాను కొండగాడు, అడుగు వస్తాను చూడండి. ఊరే మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు గొడవలు గట్ట పెట్టుకోకండి రా, అందరు కలిసి సరదాగా మాట్లాడుకుందాం ఈ రోజు మనము. సరే కొడుకు బాబా, నీ కోసము నేను సైలెంట్ గా ఉంటాలే. నేను ముందు మాట్లాడుతున్నా, మీరు ఎవరు మాట్లాడకండి రా. రాబరి మిత్రమా, ఏటి నువ్వు ఇంత రాత్రిపూట మెసేజ్ పెట్టావు గొడుగు బాబా రమ్మండనే? ఇంతకీ ఏం చేస్తాండ్రు మీరు ఇక్కడ రాత్రిపూట? ఒరే కొండ, నీకు నిద్ర పడుతుంది ఏంటి రాత్రిపూట? మాకు ఎవరికి నిద్ర పట్టట్లేదురా, ఏటో అయింది మొత్తానికి అడవిలో. గొడుగు బాబా కొంచెం తేనె తాగి అలా పడుకుని పోను, నేను మొత్తలకు వెళ్ళిపోయాను ఎక్కడొక. అవునా, సరే సరే లేరా కొండ. సరే గానే నువ్వు ఎందుకురా మమ్మల్ని వదిలేసే ఒక్కడవే తిరుగుతున్నావు నువ్వు? గొడుగు బాబా, రాబని మిత్రమా అలాగే ఈ కోతి మిత్రమే నన్ను అవాయిడ్ చేస్తాండ్రు మాట మాటుకున్నా, అందుకే నేను ఒక్కడనే ఉంటున్నా మీతో కలవకుండా. నీ అబ్బా బండన ఎలా ఎవడ నేను అవాయిడ్ చేస్తాడా? వీపు మీద గుద్దేతను మళ్ళీ పట్టుకున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊరే కోతే ఏట్రా నువ్వా? నేను మాట్లాడుతున్నా కదరా ఇక్కడ. ఊరే కొండ, ఎంతకే నీ ప్రాబ్లం ఏంటో చెప్పురా నాకు, నేను చెప్తున్నా ఏం చెయ్యాలి ఏటో. గుడుకు బాబా, వీళ్ళు నన్ను చాలా రకాలుగా ఇన్సల్టింగ్ చేశారా, అందుకే నేను అమ్మాయి గెటప్ నేనే ముందే చెప్పాను నేను అందుకున్నా. బాబా ఏట్రా బాబా, నీకు ఇన్సల్టింగ్ చేస్తామేమో. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావురా కొండ. నువ్వు అనవసరంగా దూరం అయిపోతున్నావురా మాకు. నువ్వు ఆ బొచ్చు కూడా ఎందుకు బతిమలాడతావా? కొండ నా కొడుకు ఉంటే ఉండడం పోతే పోతాడు. ఒరే కొండ, నీకు నచ్చిన దగ్గర దుబ్బారా నువ్వు, మాకు ఎలాంటి అభ్యంతరమో లేదా? గుడుకు బాబా చూసావా నువ్వు వీళ్ళనే? వీళ్ళు రకరకాలుగా ఏవేవో చేసే నన్ను ఇరిగించేస్తాను వీళ్ళు ప్రతిసారి ఉన్నా. ఊరే కొండ, నువ్వేం బాధపడకలే, మనం అందరం కలిసి సరదాగా పార్టీలు చేసుకుని చేపలు పట్టుకుని ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం రా. ఎందుకురా మనకి గొడవలన్నీ ఇప్పుడు? ఇదేటిదే గుడుగు బాబా, నేను చూసావా అమ్మాయిలాగా ఇంకా గెటప్ వేసుకుని ఉన్నాను పందిబో ఆనందం కోసమా. మరి కొండగడికి ఏమైంది? అమ్మాయి గెటప్ తీసేదిడా? అవునరా కొండ, నువ్వు కొన్ని రోజులు అమ్మాయి గెటప్ వేసుకుని ఉంటే ఆ పందిగడికి మెల్లగా ఏదో ఒకలాగా నిజం చెప్పిద్ది మనము. గుడుగు బాబా, ఈ మాట నువ్వు ఎప్పుడు నేను చెప్తున్నావా గుర్తుందా నీకు? అసలు నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదా? పందిగడు నచ్చినట్టు వాడుకుంటానన్నా, అందుకే నేను అమ్మాయి గెటప్ వేయనుగా. నువ్వు ఇప్పుడు అమ్మాయి గెటప్ వేసినా ఏగిపోయినా వచ్చేది పీకేది ఏమీ లేదు. ఎందుకంటే పందిబాబు ఆల్రెడీ నిన్ను తేడాగడు అనుకుంటాను రా. నువ్వు అసలు ఇప్పుడు అమ్మాయి గెటప్ వేయాల్సిన పని కూడా లేదా? కోతి మిత్రమా, ఇదంతా నువ్వే చేసావేమో అన్న అనుమానమో, అది కానీ నిజమైంది అనుకో నీకు మామూలుగా ఉంటుంది చెప్తాను నేను. ఓర బాబు, నువ్వు అలా భయపెట్టిగర బాబు, నాకు భయం వేసేస్తుంది. నీ అబ్బా బండ నా కొడక గట్టిగా వీపు మీద గుద్దేసి పారిపోతే నన్ను పట్టుకోగలవరు నువ్వు అసలు? ఊరే మీ దుంపల దగ్గర మీరు తిట్టుకోకండి రాలుగా. ఊరే కొండ, నీకు 3 ప్రశ్నలు అడుగుతున్నా, నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి ఇప్పుడు. గుడుగు బాబా, నీ మీద ఒట్టు, నేను ఎలాంటి తప్పు చేయలేదా? నువ్వు ఏ ప్రశ్న అడిగినా నేను కరెక్ట్ గా నిజమే చెప్తాను. సరే సరే, మొదటి ప్రశ్న ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే ముందున్న పార్ట్లు కూడా చూసియండి, మంచి ఎంటర్టైన్మెంట్ అయిపోతారు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చేస్తామో, వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్. Bye bye.